గ్రామాల్లోని ఆధ్యాత్మిక సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కరీంనగర్ రూరల్ మండలం చేకుర్తి గ్రామ సర్పంచ్ భాషవేణి సరోజన మల్లేశం యాదవ్ అన్నారు. బుధవారం గ్రామంలోని పురాతన రామాలయం వద్ద సర్పంచ్ నేతృత్వంలో గ్రామ మహిళలు, గ్రామస్తులు కలిసి భారీ ఎత్తున శ్రమదానం నిర్వహించారు. శిథిలావస్థలో ఆలయం ఉందని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఎంతో చరిత్ర కలిగిన పురాతన రామాలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవటం, ఆలయ పరిసరాలు ముళ్ల పొదలతో నిండి ఉండటం పట్ల సర్పంచ్ సరోజన మల్లేశం యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణానికి ముందే ఆలయ రూపురేఖలు మార్చాలనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛంద కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె తెలిపారు. ముళ్ల పొదల తొలగింపు, ఆలయ ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని, పిచ్చి మొక్కలను సర్పంచ్ స్వయంగా మహిళా కూలీలతో కలిసి తొలగించారు. ఉపాధి హామీ మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఆలయ పరిసరాలను శుభ్రం చేసి భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు సర్పంచ్ వెల్లడించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామ సర్పంచ్ గా నా వంతు బాధ్యతగా ఆలయ పునరుద్ధరణకు శ్రీకారం చుట్టానని, గ్రామ ప్రజల సహకారంతో పురాతన రామాలయానికి పూర్వ వైభవం తీసుకువస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, మహిళలు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.